పైల్స్. ఈ పైల్స్, హెమరాయిడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ బాగా పెరుగుతున్నాయి. నేనేం చెప్పాలి? దానికి సింపుల్‌గా ఆపరేషన్‌తో పని లేకుండా మన వంటింట్లో, మన మెడికల్ షాప్‌లో దొరికేటువంటి పదార్థాలతో ఎలా క్లియర్ చేసుకోవాలో నేను చెప్తాను వీడియో. ఎందుకు పైల్స్ పెరుగుతున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు తాగట్లేదు. కంటిన్యూయస్‌గా సిట్టింగ్ జాబ్స్ ఆ సిస్టమ్ ముందు కూర్చోవడం, రేడియేషన్‌కి ఎక్స్‌పోజ్ కావడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఓవర్ వెయిట్ బరువు పెరగడం, కాన్‌స్టిపేషన్ వీటన్నిటికన్నా ముఖ్యం కాన్‌స్టిపేషన్. క్రానిక్ కాన్‌స్టిపేషన్. కాన్‌స్టిపేషన్ అప్పుడు ఏం చేస్తారంటే అది రాకపోయేసరికి లోపలేమో ప్రెషర్ పడుతుంటుంది, బయటికేమో రాదు. దాంతో ఏం చేస్తారంటే ప్రెషర్ అప్లై చేస్తారు బలవంతం. ప్రెషర్ అప్లై చేసి ఎలా అయినా బలవంతంగా దాన్ని తీయాలని చెప్పి తీస్తారు. ఫీకల్ మ్యాటర్ తీసినప్పుడు బాగానే ఉంటుంది. కానీ అలా కంటిన్యూస్‌గా ఈ కాన్స్టాంట్ ప్రెషర్ అప్లై చేసేటప్పుడు ఏమవుద్దంటే మనకున్నటువంటి ఆ యానల్ స్పింక్టర్ కొంచెం లూజ్ అవుతుంది. లోపల ఉన్నటువంటి కంటెంట్స్ బయటకొస్తాయి. ఇలా పిలకల్లాగా బయటకు కనిపిస్తాయి. ఇవి పైల్స్. నెగ్లెక్ట్ చేస్తే అది కాస్త దాంట్లో నుంచి బ్లీడింగ్ రావడం ఇది కూడా వస్తుంది. బ్లీడింగ్ పైల్స్ అవి. మోషన్‌కి మామూలుగా ఉంటుంది. మామూలుగా ఇనిషియల్‌గా బానే ఉంటుంది. మోషన్‌కెళ్ళినప్పుడు బయటికి కనిపిస్తాయి. బయటకొస్తాయి. అవి చేతికి తగులుతూ ఉంటాయి. దానికి సర్జరీ చేస్తారు. సర్జరీ చేస్తే ఆ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది. ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది కానీ రూట్ కాజ్ క్లియర్ కాలేదు కదా! అదే కాన్‌స్టిపేషన్ అదే లైఫ్ స్టైల్ మళ్ళీ మెయింటైన్ చేస్తే మళ్ళీ వస్తాయి. ఎన్ని సార్లు చేయిస్తారండి? మెల్లమెల్లగా ఏదో బట్టన్ తీసుకొని టైలర్ కాస్త ముక్కలు కట్ చేసినట్టు మెల్లమెల్లగా మన పేగులు కట్ చేసుకుంటూ కూర్చోవాలా? వద్దు కదా! అది ఎవరు కోరుకోరు కదా! పిలకల్లాగా ఉండే వాటికి, బ్లీడింగ్ పైల్స్‌కి ఇటువంటి వాటికి ఈజీ ఒక రెమెడీ చెప్తా. దాన్ని చేసి చూడండి. మీకు కావాల్సింది కరక్కాయలు. కాకరకాయలు కాదు. నన్నెప్పుడో ఇటీవల మన పేషెంట్ ఓపి కూర్చోవాలి చెప్తే మీరు చెప్పినట్టు కాకరకాయ అంటే నేను కాకరకాయ చెప్పలే. యాక్చువల్‌గా కరక్కాయ. కరక్కాయని ఈ పైల్స్ కోసం మనం వాడుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా ఈ చెబులినిక్ యాసిడ్ అని చెప్పి ఉంటుందండి. అది చాలా పెక్యులర్‌గా పనిచేస్తుంది దీనికోసం. ఈ కరక్కాయని శుద్ధి చేయాలి. డైరెక్ట్‌గా కరక్కాయ తెచ్చేసి దాంట్లో మనం చాలా సార్లు చెప్పాం. ఎప్పుడైనా దగ్గు ఏదైనా వచ్చిందనుకోండి కరక్కాయ ముక్క తీసుకొని బొగ్గన పెట్టుకొని మెల్లగా జ్యూస్ మింగుతూ ఉంటే మీకు దగ్గు తగ్గుతుంది. గబగబా దాన్ని పౌడర్ చేసి తాగేస్తే దగ్గు తగ్గదు. ఎందుకంటే ఈ చెబులినిక్ యాసిడ్ అనేది మీకు రాదు, లోపలికి వెళ్ళిపోద్ది, డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోద్ది. కానీ దగ్గు ఉండేది ఇక్కడ కదా, అందుకని అది నీళ్లతో కరగాలి. నీళ్లతో కరిగి మెల్లమెల్లగా జ్యూస్ అనేది మీకు వస్తూ ఉంటే మీకు దగ్గు. ఇక్కడ ఏంటి మనం పైల్స్ అనేది ఎక్కడ ఉంటాయి? డైజెస్టివ్ సిస్టమ్ లో చివరి ఉంటాయి. అంటే లార్జ్ ఇంటెస్టైన్ యానస్ దగ్గర ఉంటాయి కదా. ఎక్స్టర్నల్ అప్లికేషన్ నేను చెప్పను, ఇంటర్నల్ అప్లికేషన్ కోసం మనం వాడుకోవాలి. అందుకని దీన్ని శుద్ధి చేయడానికి గోమూత్రం వాడాలి. ఇప్పుడు గోమూత్రం, ఫ్రెష్ గోమూత్రం దొరికితే బెస్ట్. దొరకకపోతే గో అర్కం అని చెప్పి దొరుకుతున్నాయి కొంతవరకు. అంటే ఆ గోమూత్రాన్ని శుద్ధి చేసేసి దాని నుంచి వచ్చేటువంటి ఆవిరి అంటే వేడి చేస్తారనమాట. గోమూత్రాన్ని వేడి చేసి ఆవిరి వస్తూ ఉంటుంది కదా, ఆవిరిని మెల్లగా ఒక పైపు ద్వారా పట్టి ఆ బయటకు వచ్చేటప్పుడు దాన్ని డ్రాప్ బై డ్రాప్ సేకరిస్తారు. ఇంకా ప్రాబ్లం బట్టి తులసి ఆకులు ద్వారా పట్టేది, అశ్వగంధ ద్వారా పట్టేది, ఇలా ప్రాబ్లం బట్టి దాన్ని మెడిసిన్ గా వాడతారు. సరే, ఇలా చేసినటువంటి గో అర్కాన్ని తీసుకొని దాంట్లో ఈ కరక్కాయలు వేసేసి 3 రోజులు నానబెట్టండి అలా కంటిన్యూస్ గా. అలా నానబెడితే ఏమవుతుందంటే మనం చెబులినిక్ యాసిడ్ అని చెప్పాం కదా, అది అంత ఈజీగా రాదు. ఎందుకంటే కరక్కాయ చాలా గట్టిగా ఉంటది. దాని పైన ఉండేటువంటి లేయరు మెల్లమెల్లగా పోవాలి. అందులో ఇది ఆల్కలైడ్ ఫినోలిక్ యాసిడ్స్ కూడా ఉంటాయి, ఫైటో కెమికల్స్ ఉంటాయి దీంట్లో, అంటే ప్లాంట్కి సంబంధించినవి. అవి దీనికి అడ్డుపడుతూ ఉంటాయి, బయటికి రానికుండా చేస్తాయి. ఎప్పుడైతే మనం ఈ గోమూత్రంలో నానబెడతామో దాంట్లో ఉన్నటువంటి పై లేయర్ అంతా పోయి ప్యూర్గా ఆ చెబులినిక్ యాసిడ్ అనేది పై లేయర్లోకి వచ్చింది. దాన్ని అప్పుడు మనం వాడుకోవచ్చు. 3 రోజులు నానబెడితే ఆ పై లేయర్లోకి ఇది వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకోవాలి. మనం తీసుకొని దీనికి ఐరన్ యాడ్ చేయాలి. మనకు కావాల్సినటువంటి మంచి ఐరన్ ఎక్కడ దొరుకుతుంది? ఈజీగా సింపుల్గా దొరికేది నల్ల బెల్లం. బెల్లం అనేది బెస్ట్ ఐరన్ సోర్స్. సో నల్ల బెల్లం తీసుకొని, ఈ సూపర్ మార్కెట్లో దొరికేది కాదు, క్యూబ్స్ కాదు, ఎల్లో కలర్లో ఉంటాయి, వాటి ఉప్పు ఎక్కువ ఉంటుంది, అది కాదు. ఓకే, నల్ల బెల్లం తీసుకొని ఈ కరక్కాయలు, నానబెట్టినటువంటి కరక్కాయలు అలాగే నల్ల బెల్లం రెండు ఈక్వల్ గా తీసుకొని దంచాలి. దంచి దాన్ని ముద్ద అవుతుంది, ఎలాగో బెల్లంతో కలిపి ముద్దలాగా అవుతుంది. ఉసిరికాయ అంత సైజ్ అంత. ఓకే, ఒక ఉసిరికాయ ఏ సైజు ఉంటుంది? చిన్న ఉసిరికాయ కాదు, పెద్ద ఉసిరికాయ. ఉసిరికాయ అంత సైజ్ చేసుకొని పొద్దున సాయంత్రం రోజుకి 2 సార్లు తిని వేడి నీళ్లు తాగాలి. ఇది చేస్తే మీ పైల్స్ అనేవి షింక్ అయిపోతాయండి, ఈజీగా షింక్ అయిపోతాయి. ఇది ఓన్లీ ఎక్స్టర్నల్ గా అప్లై చేసి ఏదో టెంపరీగా తగ్గడం కాదు, లోపలికి వెళ్ళి మీకు ఉన్నటువంటి కాన్స్టిపేషన్ టెండెన్సీని క్లియర్ చేస్తుంది. ప్లస్ పర్మనెంట్ పెరిస్టాల్సిస్ మూవ్మెంట్ ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏ మాత్రం పై నుంచి కొంచెం ప్రెషర్ పడ్డా మీ పేగులు అనేవి మూవ్ కావాలి అన్నట్టు ఇది పనిచేస్తుంది. ఎందుకంటే చెబులినిక్ యాసిడ్ లోపలికి వెళ్ళిపోయి ఉన్నటువంటి స్మాల్ ఇంటెస్టైన్ ఉండటం ఇలా ద్వారా లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. కానీ దీనికి ఫంక్షనల్ యాక్టివిటీ ఎక్కడ ఉంటుందంటే లార్జ్ ఇంటెస్టైన్ దగ్గర ఉంటుంది. అది టార్గెట్ ఏరియా, అది అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయి ఉన్నటువంటి ఆ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ ని మెయింటైన్ చేయడం అనేది దీన్ని చూసుకుంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి మీ యానల్ స్పింక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రాంగ్ చేస్తుంది, లూజ్ గా ఉంచదు. వీటన్నింటి వల్ల మీకు స్ట్రాంగ్ అవడంతో లోపలికి అబ్జర్వ్ సింక్ అవుతాయి లోపలికి. ప్లస్ మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం మళ్ళీ రాదు కాబట్టి ఈజీగా మోషన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ పైల్స్ రాకుండా కూడా కొంచెం
గోమూత్రం అనంగానే ఏదో కాస్త మొహాలో పెడతారు కదా! కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే మార్చాను కదా! గోమూత్రం బదులు గో అర్కం చెప్పాను కదా! దాన్ని వాడుకోవచ్చు. వాడి చూడండి మిత్రులారా. ఎన్ని సార్లు పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నా తగ్గనటువంటివి దీన్ని వాడి చూడండి. 3 వీక్స్ టు 3 మంత్స్‌లో సెట్ అయిపోతుంది. మళ్ళా రాకుండా పర్మనెంట్ సెటప్ అవుతుంది. చేసి చూస్తారు కదా! మరోసారి మరో వీడియోతో కలుసుకుందాం. నమస్తే.